చాలా ముఖ్యం. అందుకోసమే ఏదైతే జాయింట్ యాక్షన్ కమిటీ ఫార్మేషన్ అవుతుంది. ఈ జాయింట్ యాక్షన్ కమిటీ కాలం ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. ఫర్ అవర్ డిమాండ్స్, మనకి ఏం కావాలి, మన కష్టాలు ఏంటి, మన సుఖాలు ఏంటి, బరాబర్ చేసి కావాలి. అందుకని అందరం కూడా ఫార్మేషన్ చేసి సపోర్టిస్తూ డిమాండ్స్ ప్రభుత్వంగా ఒత్తిడి తీసుకురావాలి. సమాజంలో ఒక మంచి పేరు న్యాయవాదులు అంటే ఆ పేరు ఇంకా ప్రతిష్ట పెరగాలంటే మనమందరం తప్పనిసరి చేసి అవసరం. We want JAC for justice. 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 హైదరాబాద్ హైకోర్టు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నో ఎలక్షన్ నో జస్టిస్ అనే నినాదంతో ఒక కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా గత 6 సంవత్సరాలుగా బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం లేదు. దాని మీద ఎలక్షన్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒకటి, అలాగే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద దాని మీద కూడా కమిటీ ఫామ్ చేసి ఆల్ త్రూఅవుట్ స్టేట్లో ఆల్ బార్ ప్రెసిడెంట్ సెక్రటరీతో ఒక మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్ కండక్ట్ చేసి దాంట్లో జాయింట్ యాక్షన్ కమిటీ యొక్క ఎన్నుకోవడం జరుగుతుంది. దాన్ని ఉద్దేశించి అలాగే రైజ్ యువర్ వాయిస్ అగెన్స్ట్ అన్డొమెస్టికేటెడ్ డిలే అండ్ ఇట్స్ టైమ్ టు యునైట్, ఇట్స్ టైమ్ టు యాక్ట్, డిఫెండ్ అడ్వకేట్స్ రైట్స్, యునైట్ బార్ అసోసియేషన్స్ అనే నినాదంతో ముందుకు పోతున్నారు. మన నిజామాబాద్ జిల్లా బార్ ఆదేశాల మేరకు ఈరోజు కూడా ఆర్మూర్ కోర్టులో ఈ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. హైదరాబాద్ నుండి వచ్చినటువంటి ఆదేశాల అనుసారం ఏదైతే న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయో, ప్రతివాదులైనటువంటి కొందరు కావాలని చెప్పి న్యాయవాదులపై దుష్ట పన్నాగాలు పన్ని తిట్టడం కొట్టడమే కాదు, ఘోరంగా ఎక్కడెక్కడక్కడ చంపేయడం జరుగుతూ ఉంది న్యాయవాదులను. మరి న్యాయవాదులకు ప్రొటెక్షన్ అవసరం ఉంది. ఏ విధంగానైతే డాక్టర్లకు ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందో అదే ఇలాంటి యాక్ట్ అడ్వకేట్లకు కూడా రావాల్సిన అవసరం ఉంది. లేనట్లయితే రాబోయే కాలంలో అడ్వకేట్ల యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తేరుకొని న్యాయవాదులకు ప్రొటెక్షన్ చట్టం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా మా ఇంటి గుట్టు మేమే చెప్పుకుంటున్నట్టు ఈ యొక్క న్యాయవాదులకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్ జరగాలో గత కొన్ని సంవత్సరాలకు ఎలక్షన్ జరగట్లేదు. ఈ జేఏసీ ఫామ్ చేసి ఈ ఎన్నికలు నిర్వహించడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్ ను పెంచవలసిన అవసరం ఉంది, మాకు రక్షించవలసిన అవసరం ఉంది. లేనట్లయితే రాబోయే కాలంలో ఏదైతే 4 పాదాల మీద ఈరోజు చట్టము న్యాయము ధర్మం ఏదైతే నడుస్తున్నదో దానిలో చట్టం అనేటువంటి పదమే పోయేటటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పనిలోకి తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని న్యాయవాదులకు రక్షించవలసిన అవసరం ఉంది, చట్టం తేవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆర్మూర్ జేఏసీ ఆర్మూర్ న్యాయవాదుల బార్ అసోసియేషన్ తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం.